గుంటూరు నగర వాసుల దశాబ్దాల కళ కూటమి ప్రభుత్వంలో నెరవేరబోతుంది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో శంకర్ విలాస బ్రిడ్జ్ పనులు ప్రారంభమయ్యాయి. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మార్కెట్ వైపు వెళ్లే హెవీ వెహికల్స్ ను లాడ్జ్ సెంటర్ నుంచి కంకరగుంట బ్రిడ్జ్ వైపు మళ్లించారు. ఏసీ కళాశాల నుంచి ఆరండల్పేట 10 లైన్ వరకు 1.21 కిలోమీటర్ల మేర శంకర్ విలాస బ్రిడ్జ్ అభివృద్ధి చేస్తున్నారు. శంకర్ విలాస బ్రిడ్జ్ అభివృద్ధి పనుల గురించి మా సిటీ 24/7 ప్రతినిధి ప్రమోద్ కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. శంకర్ విలాస్ బ్రిడ్జి పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శంకర్ విలాస్ బ్రిడ్జికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్షలు నిర్వహిస్తూ కూడా దానికి కావాల్సినటువంటి ఆ బడ్జెట్కి సంబంధించినటువంటి 98 కోట్ల నిధుల రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చించి మాట్లాడి నిధులు తీసుకురావడం జరిగింది. అయితే ఆ నిధులు తీసుకొచ్చిన మరుక్షణమే ఇక్కడ శంకుస్థాపనలు చేసి ఇప్పటికే శంకర్ విలాస్ బ్రిడ్జ్ అయితే నిర్మాణాలను ఏదైతే శంకర్ విలాస్ బ్రిడ్జికి సంబంధించినటువంటి సైడ్ ఉన్నటువంటి భవనాలను కూడా ఇప్పటికే చాలా ఎత్తున కూడా తొలగించినటువంటి పరిస్థితి అయితే చూసాము. అయితే కొంతమేరకు కొంతమంది ఎవరైతే భవన యజమానులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఇంకా పారతోషికపోవడం అందుకుపోవటం వల్ల ఇటు కేసులు ఉండటం వల్ల కొంతమేరకు దీని మీద తాత్సారం జరుగుతుంది. అయితే మొట్టమొదటిగా ఇటు శంకర్ విలాస్ బ్రిడ్జికి సంబంధించినటువంటి మెయిన్గా ఏసీ కాలేజ్ వద్ద నుంచి కూడా ఈ శంకర్ విలాస్ బ్రిడ్జ్ అయితే ప్రారంభమవుతుంది. ఈ శంకర్ విలాస్ బ్రిడ్జి ప్రారంభమవుతున్నప్పటి నేపథ్యంలోనే ఏసీ కాలేజ్ వద్ద కూడా ఇటు ట్రాఫిక్ని అయితే పూర్తిగా ఆపేసినటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. మనం విజువల్స్లో కనుక చూసుకున్నట్టయితే ఇటు శంకర్ విలాస్ బ్రిడ్జికి సంబంధించినటువంటి పనులు అయితే ఇప్పటికే పూర్తిగా ప్రారంభమైంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు ఏదైతే దానికి సంబంధించినటువంటి పిల్లర్లు వేయడానికి కావాల్సినటువంటి సదుపాయాలు కూడా ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ క్రేన్లు తీసుకొచ్చి ఆ శంకర్ విలాస్ బ్రిడ్జి పనులు అయితే ప్రారంభం చేశారు. అయితే ఈ శంకర్ విలాస్ బ్రిడ్జి పనులు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ కూడా పూర్తిగా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఇది అభివృద్ధి పనుల్లో కొంతమేర నగరవాసులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా వారు కూడా ఇది దశాబ్దాలకు సంబంధించినటువంటి కళ కావడంతో శంకర్ విలాస్ బ్రిడ్జి పనులు పూర్తయ్యే వరకు కూడా నగర ప్రజలు కూడా సహకరిస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే గడిచిన 5 సంవత్సరాలు కూడా వైసీపీ ప్రభుత్వం మా ప్రభుత్వంలోనే మా పాలనలోనే శంకర్ విలాస్ బ్రిడ్జి పూర్తి చేసి దీన్ని నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి కూడా చెప్పినటువంటి నేపథ్యంలో గడిచిన 5 సంవత్సరాలు కూడా ఇటు అభివృద్ధికి అయితే నోచుకోలేదు. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిపై శంకర్ విలాస్ బ్రిడ్జిపై ఒక ప్రత్యేక దృష్టి సారించి అనేక సంబంధించినటువంటి దీనికి ఎవరైతే అడ్డంకులు సృష్టించారో వారితో కూడా మాట్లాడి సంప్రదింపులు జరిపి ప్రతి ఒక్క భవన యజమానులతో కూడా మాట్లాడి వాళ్ళకి కావలసినటువంటి నష్టపరిహారాన్ని కూడా ఇప్పటికే గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో వాళ్ళకి చెక్కులు కూడా అందజేసినటువంటి పరిస్థితులు. అయితే ఈ యొక్క శంకర్ విలాస్ బ్రిడ్జికి సంబంధించినటువంటి పూర్తిగా ఇది ప్రభుత్వ మహిళా కళాశాల నుంచి అరండల్పేట 10వ లైన్ వరకు 1.21 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ శంకర్ విలాస్ బ్రిడ్జి 4 వరుసలలో నిర్మిస్తారు. ఇరువైపులా కూడా ఇప్పటికే భూసేకరణ అయితే పూర్తి చేశారు. అయితే దీనికి సంబంధించినటువంటి 30 అడుగుల వెడల్పులో ఈ యొక్క సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేశారు. ఈ వంతెన నిర్మాణానికి పూర్తిగా 108 కోట్లు అయితే నిధులు ఖర్చు చేస్తూ ఉన్నారు, ప్రతిపాదనలు పంపించారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే 98 కోట్లు కేంద్రం నుంచి కూడా నిధులు అయితే వచ్చినాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జి పనులు కూడా పూర్తిగా ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాము. అయితే నగరంలో ట్రాఫిక్ సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా ఇప్పటికే ట్రాఫిక్ సిబ్బందిని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వారికి ఎటు నుంచి ఎటు వెళ్ళాలంటూ కూడా కొన్ని సూచిక బోర్డులు అయితే ఏర్పాటు చేశారు. అయితే నగర ప్రజలకు మాత్రం ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇటు ఏదైతే ఈ శంకర్ విలాస్ బ్రిడ్జికి సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ అమరావతి వెళ్ళే బస్సులు కానీ లేదంటే ఇటు మార్కెట్ వైపు నుంచి వెళ్ళే బస్సులు కానీ పూర్తిగా ఇటువైపు అయితే ఆపేసినటువంటి పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. అయితే ఈ శంకర్ విలాస్ బ్రిడ్జి మీద కేవలం ఏదైతే 4 వీలర్కి సంబంధించినటువంటి ఆటోలు కావచ్చు, కార్లు కావచ్చు, ద్విచక్ర వాహనాలకు వీటికి మాత్రమే అనుమతిస్తూ కూడా ఇటు పోలీసులు అయితే ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే ఏదైతే సిటీ బస్సులు గుంటూరులో సిటీ బస్సులు కూడా తిరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటు ఏదైతే అమరావతి రోడ్డు నుంచి ఇటు శంకర్ విలాస్ బ్రిడ్జికి రావడానికి రాకపోకలు నిలిపివేయడంతో ఇటు ఏదైతే కంకరగుంట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉందో ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జి నుంచి మార్కెట్ వైపుకు కూడా బస్సుల్ని మళ్లించినటువంటి పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. అయితే ఇటు హెవీ వెహికల్స్ ఏవి కూడా ఇటు రాకుండా కూడా అప్రమత్తమయ్యారు. ఇక్కడ కానిస్టేబుల్స్ని ఒక 3 కానిస్టేబుల్స్ని ఏర్పాటు చేసి ఇక్కడ హెవీ వెహికల్స్ ఏవి కూడా ఇటువైపు రానియకుండా కూడా బారికేడ్లు అయితే ఏర్పాటు చేశారు. అయితే దీనికి మొత్తం కూడా ఈ లాడ్జీ సెంటర్లు ఎంటీబీ సెంటరు ఆటోలు కార్లు మాత్రమే ఈ శంకర్ విలాస్ బ్రిడ్జ్ వైపు అనుమతి అయితే ఇచ్చారు. అయితే పట్టాభిపురం జీజీహెచ్కి సంబంధించినటువంటి అంటే అంబులెన్స్లు ఏవైతే ఉన్నాయో అవి నా సెంటర్ వైపు నుంచి కూడా వెళ్ళేటువంటి మార్గాలను అయితే ఇప్పటికే అక్కడ ట్రాఫిక్కి సంబంధించినటువంటి అక్కడ ఏదైతే ట్రాఫిక్కి అడ్డంకులు ఉన్నాయో ఆ అడ్డంకులు కూడా తొలగించి అక్కడ ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఇది పూర్తిగా చూసుకుంటే ఇటు శంకర్ విలాస్ బ్రిడ్జికి సంబంధించినటువంటి పనులు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ కూడా ఎవరికి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కటి కూడా ఇటు సూచిక బోర్డులు అంటే ట్రాఫిక్కి సంబంధించి శంకర్ విలాస్ బ్రిడ్జి మీదకి రాకుండా ఇటువైపు వెళ్ళాలి, వెహికల్స్ ఏదైతే భారీ వెహికల్స్ కానీ ఎటువైపు వెళ్ళాలి, లేదంటే కార్లు ఆటోలు ద్విచక్ర వాహనాలు ఎటువైపు వెళ్ళాలి, ఏదైతే ఈ శంకర్ విలాస్ బ్రిడ్జి మీద నుంచి వెళ్ళే ప్రతి ఒక్క వాహనం కూడా ఇటు 3 వంతెల కింద నుంచి వెళ్ళటానికి కూడా మార్గం సుగమం చేశారు. అయితే ఈ మార్కెట్ సెంటర్కి ప్రధానంగా మార్కెట్ సెంటర్ వైపే ఎక్కువ ద్విచక్ర వాహనాలు కావచ్చు ఆటోలు కావచ్చు వెళ్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇటు ఆటోలను కూడా మరోవైపు మళ్లించే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే పూర్తిగా ఒక ప్రణాళికబద్ధంగా ఇటు శంకర్ విలాస్ బ్రిడ్జి పనులు అయితే ప్రారంభమయ్యాయి. ఎటువంటి ప్రజలకు రానున్న కాలంలో కూడా ఎటువంటి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కూడా ట్రాఫిక్ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ కూడా ట్రాఫిక్ సిబ్బందిని పెంచి ప్రజలకు ఇబ్బంది కలగకుండా కూడా ట్రాఫిక్ని మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.